హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీ టాక్స్. ఈ వీడియోలో మనం థర్డ్ ట్రైమెస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే 7th, 8th అండ్ 9th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కేర్ టిప్స్ మాత్రమే నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. సో కేర్ టిప్స్ మాత్రమే నేను కాస్త వివరంగా చెప్తామని, ఓన్లీ జాగ్రత్తలు మాత్రమే ఈ వీడియోలో మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా థర్డ్ ట్రైమెస్టర్లో వచ్చే కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి నాకు తెలిసిన సొల్యూషన్స్ని కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోని అయితే మిస్ చేయకుండా కంప్లీట్గా చివరి వరకు చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే థర్డ్ ట్రైమెస్టర్ కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఎందుకంటే ముందు ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమెస్టర్ అండ్ ఇంకా సెకండ్ ట్రైమెస్టర్లో ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, ఏ విధమైన కేర్ తీసుకోవాలి అంటే ఫుడ్ అండ్ కేర్ టిప్స్ని, అలాగే నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఏ విధమైన టిప్స్ ఫాలో అవ్వాలి, అండర్ వెయిట్ ప్రెగ్నెన్సీ, ఓవర్ వెయిట్ ప్రెగ్నెన్సీ, సో వీటికి సంబంధించిన వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వారు ఒకసారి చెక్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ప్రెగ్నెన్సీలో ప్రతి మంత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన సిమ్టమ్స్ ఉంటాయి, ఒక్కొక్క లాంటి చేంజెస్ ఉంటాయి ప్రెగ్నెంట్లో కానీ, లేదా లోపల పెరుగుతున్న బేబీలో కూడా. ఒక మంత్కి కూడా బేబీ డెవలప్ అవుతుందన్నమాట, గ్రోత్, అది డెవలప్మెంట్, ఆర్గన్స్ ఫార్మేషన్, సో ఇవన్నీ కూడా ప్రతి మంత్కి వేరీ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే లాస్ట్ 3 months కూడా చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. యూజువల్గా 6th month నుంచి బేబీ కిక్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి చాలామందిలో, కొంతమందికి ఏంటంటే 7th month స్టార్టింగ్ నుంచి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో బేబీ కిక్స్ని అయితే కంపల్సరీ అబ్జర్వ్ చేసుకోండి మీరు. డైలీ 8 to 10 కిక్స్ ఆ మూమెంట్స్ అన్నా ఉండాలన్నమాట, అంటే బేబీ మూమెంట్స్ డైలీ 8 to 10 ఉండాలన్నమాట. బట్ మంత్స్ పెరిగే కొద్దీ ఈ మూమెంట్స్ అనేవి కొంచెం తగ్గుతూ ఉంటుంది. అందువల్ల అంటే బేబీ గ్రోత్ అవుతూ ఉంటుంది కదా, బేబీ సైజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో అలా పెరిగినప్పుడు ఏంటంటే బేబీకి లోపల ఫ్రీ స్పేస్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అలా తగ్గిపోయినప్పుడు ఎక్కువగా మూవ్ అవ్వలేకపోవచ్చు, బట్ మూమెంట్ అయితే ఉంటుంది. అంత హెవీ మూమెంట్స్ ఉండకపోవచ్చు, బట్ బేబీ మూమెంట్ అయితే మీకు అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. డైలీ మూమెంట్ని చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ మీకు బేబీ ఎప్పుడన్నా బాగా ఇన్యాక్టివ్గా ఉంది, రోజంతా లేదు, ఒక 24 hours అట్లా మూమెంట్స్ ఏం లేవు, లేదా డే టైంలో మూమెంట్స్ ఏం లేవు అని అనుకున్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఆవిడ చెక్ చేసి ఏంటనేది మీకు చెప్తారనమాట. సో వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి, ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకా ఈ థర్డ్ ట్రైమెస్టర్లో ఏంటంటే బేబీ పంప్ అనేది పైకి కనిపిస్తుంది. యూజువల్గా 6th month నుంచి బేబీ పంప్ అనేది పైకి కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఇంకా 8th, 9th month వచ్చేసరికి బాగా పొట్ట కనిపిస్తుంది అనమాట. సో ఇది ఎందువల్ల అంటే లాస్ట్ 3 monthsలో బేబీ మంచిగా గ్రో అవుతుంది. అప్పటిదాకా అంటే 6th month అట్లా వరకు ఏంటంటే బేబీ ఆర్గన్స్ ఫార్మేషన్, కొద్దిగా డెవలప్మెంట్, సైజ్ ఇంక్రీజ్ అవ్వడం, సో ఇట్లా ఉంటుంది. కానీ 7th month వచ్చేసరికి ఏంటంటే బేబీ ఆర్గన్స్ అవన్నీ కంప్లీట్గా డెవలప్ అయిపోతాయి. అక్కడ నుంచి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే బేబీ కొంచెం సైజులో పెరగడం కానీ, వెయిట్ గెయిన్ చేసుకోవడం కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా ఈ థర్డ్ ట్రైమెస్టర్లోనే జరుగుతాయి. కాబట్టి మీరు ఈ ట్రైమెస్టర్లో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు నుంచి ఎంత అయితే జాగ్రత్తగా ఉంటారో ఇప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 8th monthలో అస్సలు డెలివరీ అవ్వకూడదు. 8th monthలో కనుక డెలివరీ అయితే బేబీకి చాలా 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 రిస్క్ అనమాట. కాబట్టి 8th monthలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా సరే, అంటే ఏమన్నా కొంచెం పెయిన్ ఉన్నట్టు అనిపించినా, పొత్తి కడుపులో ఏదైనా పెయిన్ ఉన్నా, లేక చాలా వీక్గా అయిపోతున్నాం అనిపించిన, సో మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది ఇలానే ఉంటుంది, ఇది ఇంతేనేమో అని అనుకొని నెగ్లెక్ట్ చేయకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో 8th monthలో మాత్రం డెలివరీ అసలు అవ్వకూడదన్నమాట. సో కొంతమందిలో అవుతుంది, బట్ దాన్ని మనం కంట్రోల్ చేయలేము. బట్ మీ వైపు నుంచి డెలివరీ అయ్యేలాగా ఏమీ ఉండకుండా చూసుకోండి. అంటే ఎక్కువగా ట్రావెల్ చేయడం, లేదా హెవీగా వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చాలా హెవీగా చేయడం, సో ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే 8th monthలోనే వాటర్ బ్రేక్ అవ్వడం, లేదా పెయిన్స్ వచ్చేయడం, ఫాల్స్ లేబర్ని బాగా ఇండ్యూస్ చేసుకోవడం, సో ఇట్లాంటివన్నీ జరగడం వల్ల ఏంటంటే బేబీకి చాలా చాలా రిస్క్ అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే
ఈ థర్డ్ ట్రైమెస్టర్లో కూడా వాకింగ్ అనేది ఒక 10 మినిట్స్ పెంచండి. ఎందుకంటే డెలివరీ దగ్గర పడుతూ ఉంటుంది కదా. ఇంకొక 2 మంత్స్లో అంటే 7th మంత్ అయితే 2 మంత్స్, 8th మంత్ అయితే 1 మంత్, 9th మంత్ అయితే ఇంకా అసలు చాలా చాలా దగ్గర పడినట్టు కదా. కాబట్టి మీరు వాకింగ్ చేసేదైనా, ఎక్సర్సైజ్ చేసేదైనా సరే, అది ఏ ఎక్సర్సైజ్ అయినా ఎక్కువగా బటర్ఫ్లై ఎక్సర్సైజ్ కానీ, కేగల్స్ కానీ, స్క్వాట్స్ కానీ, సో ఇట్లాంటివి, లేదా మీరు ప్రెగ్నెన్సీ యోగా ప్రాక్టీస్ చేస్తే అది ఏదైనా సరే ఒక 10 మినిట్స్ ఎక్కువగా చేయండి. అలాగే వాకింగ్ కూడా తిన్న వెంటనే కంపల్సరీ వాకింగ్ చేయండి. అది బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, లంచ్ అవ్వచ్చు, డిన్నర్ అవ్వచ్చు, ఏదన్నా సరే ఒక 10 మినిట్స్ కంపల్సరీ వాకింగ్ చేయండి. తిన్న వెంటనే అయితే రెస్ట్ తీసుకోవద్దు. కావాలనుకుంటే వాకింగ్ చేశాక వచ్చి రెస్ట్ తీసుకోండి. బట్ ఇప్పుడు డైలీ మీరు 10 మినిట్స్ చేసే వాకింగ్ లేదా 15 మినిట్స్ చేసే వాకింగ్ని ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ చేయండి. బ్రేక్ఫాస్ట్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్, లంచ్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్. సో ఇట్లా మీ టైంని పెంచుకోండి. బట్ హెవీగా చేయకండి, నెమ్మదిగా రిలాక్స్డ్గానే వాకింగ్ చేయండి. సో వాకింగ్ చేయడం వల్ల ఏంటంటే కాళ్ళు నీరు పట్టడం అనేది ఉంటుంది కొంతమందిలో. సో ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎక్కువగా కూర్చొని ఉండడం వల్ల ఏంటంటే వాటర్ అంతా కూడా కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే కాళ్ళు నీరు పట్టడం అనేది జరుగుతుంది. సో ఆ ప్రాబ్లం తగ్గుతుంది. అండ్ అలాగే మనం తీసుకున్న ఫుడ్ డైజెషన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా మనకి బాడీలో కూడా చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఎక్కువ హెవీగా తినేసాము అని అనుకోనివ్వకుండా ఉంటుంది. అలా అనిపించకుండా బాడీ ఫ్రీగా ఉంటుంది. సో మీరు వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా చాపండి. లేదా నిద్రపోవాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ తర్వాత అయినా నిద్రపోవాలి. ఇంకా ఎక్సర్సైజెస్ మాత్రం కంపల్సరీ. సో యూజువల్గా ఫస్ట్ మీ డాక్టర్ని అడిగి చూడండి, ఆమె ఏమైనా రికమెండ్ చేస్తారేమో ఎక్సర్సైజెస్ అని. లేదు అనుకుంటే మిమ్మల్ని ఏమైనా చూస్ చేసుకొని మీరు చేసుకోవాలి అనుకుంటే కనుక కిగల్స్ కానీ, బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అండ్ ఇంకా స్క్వాట్స్, ఇవి అయితే చాలా 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 హెల్ప్ చేస్తాయి నార్మల్ డెలివరీ అవ్వడానికి లేదా లేబర్ ఇండ్యూస్ అవ్వడానికి. సో కాబట్టి ఎక్సర్సైజ్ చేయడం మాత్రం మీరు ఇప్పటి వరకు చేసినా చేయకపోయినా థర్డ్ ట్రైమెస్టర్ నుంచి మాత్రం ఎక్సర్సైజ్ చేయండి. ఒకవేళ థర్డ్ ట్రైమెస్టర్లోనే స్టార్ట్ చేసేవాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక 10 మినిట్స్ చేయండి. ఏ ఎక్సర్సైజ్ అయినా మార్నింగ్ అండ్ ఈవినింగ్ డైలీ 2 టైమ్స్ అనమాట. ఒక 10 మినిట్స్ చేసిన తర్వాత 15 డేస్ తర్వాత నుంచి దాన్ని 20 మినిట్స్. అండ్ ఇంకా 8th మంత్ వచ్చేసరికి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా చేయాలి. లేదా మీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేయొచ్చు అనమాట. బట్ హెవీగా అయితే చేయకండి. మీ పాసిబిలిటీని చూసుకొని మీ స్ట్రెంత్ని బట్టి చేయండి. బాగా హెవీగా అయితే శ్రమ తీసుకోవద్దు. ఇంకా 8th మంత్లో చాలామందికి శ్రీమంతం చేసుకుంటారు కదా. సో ఆ సెలబ్రేషన్స్లోనే చాలా వరకు అయిపోతుంది ఆ 8th మంత్ అంతా. కొంతమంది 7th మంత్లో చేస్తారు, కొంతమంది 9th మంత్లో కూడా చేసుకుంటారు శ్రీమంతం. బట్ 8th మంత్ అనేది ఒక బెస్ట్ టైం అనమాట. అంటే మళ్ళీ 7th మంత్ అంటే బంప్ సరిగా అంటే అంత పెద్దగా కనిపించదు. 9th మంత్లో అంటే త్వరగా అలసిపోతారు. సో మీరు బేబీ షూట్స్ లేదా ఫోటోషూట్, మెటర్నిటీ షూట్ ఏదైనా తీసుకోవాలి అనుకున్నా సరే 8th మంత్ బెస్ట్ అనమాట. అలాగే 8th మంత్లో కూడా 15 డేస్ లోపే తీసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ వీక్స్ అయిపోయే కొద్దీ మీరు అలసిపోతారు అనమాట, ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేకపోతారు. సో కాబట్టి సరే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. సో ఈ అన్ని ఆలోచనల్లో మీకు ఈ ప్రెగ్నెన్సీలో ఉండే అలసట అనేది తెలియదు అనమాట. సో మీరు మీ బేబీతో కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకా మీ డెలివరీ బ్యాగ్ అంటే హాస్పిటల్ బ్యాగ్ని రెడీ చేసుకోండి. ఆ డెలివరీకి ఏమేమి కావాలి, బేబీ కోసం ఏమేమి తీసుకోవాలి అంటే ఇప్పుడు అందరూ క్రిబ్స్ తీసుకోవడం లేదా ఆర్టిఫిషియల్ క్రేడల్స్ అట్లా బై చేస్తూ ఉన్నారు కదా. సో మీరు మీ బేబీకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో దానికోసం కొత్తగా క్లోత్స్ ఏమన్నా తీసుకోవడం, లేదా మీరు మీ చేతులతో ఏమన్నా అల్లడం, మీరు మీ చేతులతో ఏమన్నా స్టిచ్ చేసుకోవడం మీ బేబీ కోసం. సో ఇట్లాంటివి అన్నీ కూడా చేయొచ్చు. బట్ మెషిన్ అయితే కాదండి, చేత్తో ఏమన్నా చేసుకునేవైతే మాత్రం చేసుకోవచ్చు. ఇంకా ఈ థర్డ్ ట్రైమెస్టర్లో ఏంటంటే మీరు కూర్చునే పొజిషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందువల్ల అంటే సరిగా వెంటనే లేచినా, వెంటనే కూర్చున్నా, లేదా పొరపాటున ఒంగున్నా, సో ఇలాంటి టైంలో ఏంటంటే వాటర్ బ్రేక్ అనేది అయిపోతుంది అనమాట. సో 9th మంత్ వచ్చిన తర్వాత మాత్రం ఈ విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. సో థర్డ్ ట్రైమెస్టర్ నుంచి ఏంటంటే మీరు నెమ్మదిగా కూర్చోవడం, నెమ్మదిగా లేవడం ఇట్లాంటివి చేయండి. కొన్నిసార్లు మీకు లేచినప్పుడు లేదా గమ్ముని నడుస్తున్నప్పుడు ఎప్పుడన్నా లిగమెంట్ పెయిన్ అనేది వస్తుంది, అంటే ఏదైనా పట్టేసినట్టు పెయిన్ అనేది అనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడు మీరు ఏంటంటే కొంచెం రిలాక్స్డ్గా ఉంటే ఆ పెయిన్ అనేది ఒక 5 to 10 మినిట్స్లో తగ్గిపోతుంది.
లేదు చాలా ఎక్కువగా ఉంది, లోవర్ అబ్డామిన్లో కూడా పెయిన్ వస్తుంది అని అనుకున్నప్పుడు మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు హెవీగా ఎక్సర్సైజ్ చేసినా, వాకింగ్ చేసినా లోవర్ అబ్డామిన్లో పెయిన్ అనేది వస్తుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ చూడండి. లేదు ఇంకా పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది, బాగా ఫ్రీక్వెంట్గా పెయిన్ వస్తుంది అనుకుంటే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఏది కూడా మీరు స్ట్రెస్ తీసుకునేట్లాంటివి ఇప్పుడు మాత్రం అస్సలు చేయొద్దు. బేబీ ఫార్మేషన్ అయిపోయింది కదా, డెవలప్మెంటే కదా, గ్రోతే కదా అని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇది కూడా బేబీ చాలా హెల్తీగా ఉండడానికి, మీకు ఒక చక్కటి బేబీ ఉండడానికి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అనమాట. అండ్ ఒకసారి 9th మంత్ ఎంటర్ అయిన తర్వాత ఏ టైంలో వాటర్ బ్రేక్ అవుతుంది, ఏ టైంలో లేబర్ వస్తుంది అనేది ఎవరూ చెప్పలేము కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. అండ్ అలాగే బేబీ ప్రెషర్ పెరగడం వల్ల ఏంటంటే లోవర్ అబ్డామిన్లో పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. బట్ అది ఒక 5 to 10 minutes ఉంటుంది. లేదు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది, తట్టుకోలేకపోతున్నాము, బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది, డిశ్చార్జ్ ఉంది అని అనుకుంటే కనుక ఒకసారి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అండ్ అలాగే 7th మంత్ నుంచి కొంచెం వెజైనల్ డిశ్చార్జ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కొంతమందిలో, అందరిలో అని చెప్పలేము. కొంతమందిలో అయితే వెజైనల్ డిశ్చార్జ్ అనేది కనిపిస్తుంది. సో దానికోసం మీరు ఏమైనా ఇన్నర్ క్లాతింగ్ ఏదైనా యూజ్ చేయడం చాలా మంచిదన్నమాట. అండ్ బాగా హెవీగా ఉంటుంది, స్మెల్ అది బాగుండట్లేదు, పంజెంట్ ఆర్డర్ వస్తుంది అని అనుకున్నప్పుడు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. సో అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే కనుక డాక్టర్ని క్లియర్ చేసుకుంటారనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, 8th మంత్లో అలాగా గ్రోత్ స్కాన్ చేస్తారు. సో మీరు అందులో ఏంటంటే బేబీ వెయిట్, ఇంకా హార్ట్ బీట్, సో ఇవి మీరు కంపల్సరీగా నోట్ చేసుకోవాల్సిన విషయం అనమాట. సో బేబీ వెయిట్ కనుక ఎక్కువ ఉంది అనుకుంటే మీరు డైట్ని కొంచెం మార్చుకొని నార్మల్గా బ్యాలెన్స్ చేసుకోవడం, లేదు బేబీ వెయిట్ తక్కువ ఉంది అనుకుంటే 9th మంత్ వచ్చేసరికి ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, సో ఆ స్టెప్స్ తీసుకోవడం. సో ఇలాగా ఈ స్కాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా బేబీ డెవలప్మెంట్ అనేది కూడా ఆ స్కాన్లో డాక్టర్స్ చూసుకుంటారు. దాన్ని బట్టి మీకు ఒక డెలివరీ డేట్ ఇస్తారనమాట. అండ్ ఇంకొకటి ఏంటి, 3rd ట్రైమెస్టర్లో అంటే 7th మంత్ వచ్చేసరికి చాలామందిలో కూడా ఈ హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి చాలా తగ్గిపోతాయి అన్నమాట. సో ఇనీషియల్గా బాగానే ఉంటాయి, 12, 14 కూడా ఉంటుంది కొంతమందిలో. బట్ డెలివరీ టైం దగ్గర పడే కొద్దీ, మంత్స్ అవుతున్న కొద్దీ కూడా ఈ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది చాలా 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 తగ్గిపోతుంది అనమాట. సో నాకు కూడా చాలా చాలా తగ్గిపోయింది. 7th మంత్ వచ్చేసరికి 7 points ఉన్నాయన్నమాట. సో చాలా భయపడ్డాము. బట్ తర్వాత నేను నా డైట్ని మేనేజ్ చేసుకొని ఆ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ని 12 వరకు తెచ్చుకోగలిగాను. సో అది నాకు సరిపోయింది. డెలివరీ టైంకి వచ్చే వరకు కూడా నేను 12, 13 అట్లా మెయింటైన్ చేసుకోగలిగాను అనమాట. సో అది డైట్ టిప్స్లో మీకు నేను షేర్ చేస్తాను. అండ్ ఇంకా ఎక్కువ టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడడం వల్ల ఏంటంటే బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది. బీపీ ఫ్లక్చువేట్ అయితే బేబీ బర్త్ అనేది చాలా 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 కష్టం. అండ్ ఇంకా డాక్టర్స్ కూడా ఎప్పుడు చెప్పేది అదే కదా, ప్లెజెంట్గా ఉండండి, స్ట్రెస్ తీసుకోకుండా టెన్షన్ ఫ్రీగా హ్యాపీగా ఉండండి. సో మీకు ఏదైనా సరే ముందుగానే ప్రిపేర్ అవ్వాలన్నమాట. అంటే అది నార్మల్ డెలివరీ అవ్వచ్చు, లేదా సిజేరియన్ అవ్వచ్చు. బట్ కొంతమందికి ఏంటంటే మీకు సిజేరియనే చేయాల్సి ఉంటుంది అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఫస్ట్ నుంచే. బట్ కొంతమందిలో అట్లా ఉండదు, చాలామందిలో అలా ఏం తెలీదు, బట్ కొంతమందికి చెప్తూ ఉంటారు. సో మీరు నార్మల్ డెలివరీ అని ముందు నుంచి ఫిక్స్ అయినా సిజేరియన్ డెలివరీకి కూడా ఒక 5 to 10% ఆలోచించి పెట్టుకోండి. సో దానివల్ల ఏంటంటే మీరు అప్పటికప్పుడు సిజేరియన్ అంటే కంగారు పడకుండా కొంచెం ఓకే అంటే డిసప్పాయింట్మెంట్ ఏమీ లేకుండా ఉండగలుగుతారనమాట. అండ్ ఇంకా 3rd ట్రైమెస్టర్లో యూరిన్ ప్రాబ్లం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది ఎందువల్ల అంటే బేబీ పెరుగుతున్న ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది యూరినరీ బ్లాడర్ మీద పడడం వల్ల సో ఎక్కువగా అర్జ్ అనేది ఉంటుందన్నమాట. సో దానికి ఏం చేయగలం అంటే నైట్ టైమ్స్ ఎక్కువగా ఉండకుండా ఉండడానికి, పడుకోవడానికి ఒక 2-3 hours ముందే వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం ఆపేసేయండి. సో నైట్ టైం అనేది మీరు అప్పుడు మంచిగా పడుకోగలుగుతారు. అండ్ ఇంకా డే టైంలో అయితే కంపల్సరీ 10 to 12 glasses ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి, అస్సలు మిస్ చేయకండి. వాటర్ ఏమాత్రం తగ్గించినా డిహైడ్రేషన్ వస్తుంది. అండ్ ఇంకా బేబీలో ఉమ్మ నీరులో చాలా ఎక్కువ పర్సెంటేజ్లో వాటరే ఉంటుంది. సో బేబీ చుట్టూ ఉమ్మ నీరు కూడా మంచిగా ఉండాలి అని అనుకుంటే కనుక కంపల్సరీ వాటర్ తీసుకోవాలి. వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా పడుకునేటప్పుడు కూడా ఏంటంటే
లెఫ్ట్ సైడ్ పడుకోవాలన్నమాట. అంతేకాని ఎక్కువ రైట్ సైడ్ పడుకోవడం లేదా స్ట్రైట్గా పడుకోవడం లాంటివి చేయకండి. ఎందుకంటే స్ట్రైట్గా పడుకుంటే చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. అండ్ అలాగే రైట్ సైడ్ పడుకోవడం వల్ల ఏంటంటే రైట్ సైడ్లో ఉన్న ఆర్గాన్స్ మీద అంటే లివర్ ఇట్లాంటివి వాటి మీద ఏంటంటే ఈ బేబీ ప్రెషర్ అనేది పడడం వల్ల డైజెషన్ అనేది ప్రాబ్లం అవుతుంది అనమాట. సో కాబట్టి మోస్ట్లీ లెఫ్ట్ సైడ్ పడుకోవడానికి ప్రిఫర్ చేయండి. అండ్ ఇంకా మీరు పడుకొని లేచినప్పుడు కూడా స్ట్రైట్గా పడుకొని లేవడం లాంటివి చేయకండి. పక్కకు తిరిగి లేవండి, కొంచెం నెమ్మదిగా లేవండి. అండ్ ఇంకా హెవీనెస్ అనేది పెరగడం వల్ల కూడా ఈ థర్డ్ ట్రైమెస్టర్లో ఇంకా నిద్ర డిస్టర్బింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే చూడండి, కొంతమందిలో అయితే నడుస్తున్నప్పుడు కొంచెం ఆవేశంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. బట్ మీరు వీలైనంత వరకు యాక్టివ్గా ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి. ఇంకా ఏంటంటే ఎక్కువ హెవీ వర్క్ లాంటిది, బర్డెన్, స్ట్రెస్ లాంటివి తీసుకోకండి. మీ పని మీరు నార్మల్గా చేసుకోవచ్చు. సో దానివల్ల మీకు కొంచెం లేబర్ ఇండ్యూస్ అయ్యి డెలివరీ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. బట్ ఎక్కువగా హెవీ వర్క్ చేస్తే మీకు కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇంకా 7th మంత్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకా 7th మంత్లో అయితే బేబీ మూమెంట్స్ చాలా బాగా తెలుస్తాయి 8th, 9th మంత్తో కంపేర్ చేస్తే. సో మీరు బేబీతో ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకా తనకి వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉండండి. ఇంకా థర్డ్ ట్రైమెస్టర్లో కొద్దిగా బ్యాక్ పెయిన్ కానీ కాళ్ళ నొప్పులు కానీ కూడా అనిపిస్తుంది. బట్ దానికి వేరే మెడిసిన్ ఏమీ యూస్ చేయకూడదు, దానివల్ల బేబీకి ఎఫెక్ట్ ఉంటుంది అని అంటారు. సో కాబట్టి అవి డెలివరీ అయిన తర్వాత నెమ్మదిగా అవే తగ్గుతాయండి. అండ్ ఇంకా ఏంటంటే మీరు మెడిసిన్ టైంకి ప్రాపర్గా తీసుకోవాలి. అండ్ ఇంకా ఆహారం అనేది కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంకా కాస్త ఎక్కువగా తీసుకోండి, అంటే తక్కువగా ఎక్కువ సార్లు తీసుకోండి. సో దానివల్ల ఏంటంటే మీకు ఎక్కువ హెవీగాను అనిపించదు. అండ్ ఇంకా డైజెషన్కి కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఈ బాదం, జీడిపప్పు అండ్ ఇంకా పిస్తా, ఫ్రూట్స్, ఆకుకూరలు తినాలనిపిస్తే నాన్ వెజ్, పాలు, ఎగ్, సో ఇవన్నీ కూడా కంపల్సరీ తీసుకోండి. జంక్ ఫుడ్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అండ్ ఇంకా కాన్స్టిపేషన్ కూడా ఈ టైంలో ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది. లేదు అనుకున్న వాళ్ళకి ఇప్పుడు కాన్స్టిపేషన్ స్టార్ట్ అవ్వడం అనేది కూడా ఉంటుంది. సో కాన్స్టిపేషన్ అండ్ ప్రెగ్నెన్సీకి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. సో దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవసరం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. దానిలో నేను చాలా టిప్స్ అనేవి షేర్ చేశాను. సో అవి మీకు కాన్స్టిపేషన్ నుంచి రిలీవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ ఇంకా వాటర్ తీసుకోండి, ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ కూడా తీసుకోండి, మీకు కాన్స్టిపేషన్కి హెల్ప్ అవుతుంది. ఇంకా 8th and 9th మంత్లో ఏంటంటే బేబీకి సంబంధించి అంటే బేబీ పుట్టిన తర్వాత ఏ విధమైన కేర్ తీసుకోవాలి, చిన్న హెల్త్ టిప్స్, సో ఇవన్నీ కూడా తెలుసుకోండి. అంటే దీనివల్ల బేబీ పుట్టిన తర్వాత మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ గురించి కూడా తెలుసుకోవాలనుకున్న వారు ఒకసారి అది కూడా చూసుకోండి. సో ఇదండి థర్డ్ ట్రైమెస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో నాకు తెలిసిన విషయాలు అయితే నేను షేర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మిస్ చేశానో అనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను నెక్స్ట్ వీడియో అంటే ఫుడ్ టిప్స్ షేర్ చేసినప్పుడు నేను అవి కూడా కంపల్సరీ షేర్ చేస్తాను. సో అండ్ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాజీ టాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.